ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడువు, మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువు, కృపగల రాజువు, జీవాధిపతి, సర్వాధికారి, నీ కరుణ వాత్సల్యం చొప్పున వేలాది స్తోత్రాలు దేవా. నీ మహిమ ప్రభావాల వల్ల వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా, ఈ కూడికను ప్రారంభిస్తూ ఉంటుండగా ఈ కూడికకు మీరే అధ్యక్షత వహించమని మనం చేసుకుంటున్నాను. మీరే నిలవబడి నాయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, రాబో ఉగ్రతను గూర్చి, ఈ లోకంలో దొరకనిది మీ యొద్ద మాత్రమే మాకు దొరికేది, మీ శిక్షణలోనే మాకు లభించేది మాకు దయచేయమని మనం చేసుకుంటున్నాను. విరవబడిన ఆహారమును మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను. సహాయకుడు నీవైనో గనుక స్తోత్రాలు చెల్లించుకుంటూ కనికరమును కృపను ఉంచి నడిపించమని బ్రతిమలాడుకుంటూ ఆరాధనలో మీరుండండి, వాక్య ధ్యానంలో మీరుండండి, ప్రార్థనలో మీరుండి మమ్మల్ని నడిపించమని మనం చేసుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో వేడుకుంటూ స్తుతించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ స్థలాల నుండి కూర్చున్న దగ్గర నుండి లేచి నిలబడితే ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. ఆయన మీద ఉన్న నమ్మకము మనల్ని సిగ్గుపరచకూడదు అని మనం ఈ పాటతో ఆయనతో స్తుతించుకుని ఆరాధిద్దాం.
పరిశుద్ధుడా, నిత్యుడ తండ్రి, ఆదరణకర్త, ఆలోచనకర్త, సర్వకృపానిధి దేవా, మహనీయుడా, మా గొప్ప దేవుడా, అయ్యా ఏమిటి వర్ణించుకోము తండ్రి. అయ్యా పదములు చాలని దేవుడు అయ్యా, అయ్యా కొలతలు లేని ప్రేమ కురిపించేవాడు కదా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నెమ్మది కలిగి ఉంటే నేను నన్ను చెప్తున్నాను తండ్రి. నేను పెట్టుకున్న నిరీక్షణ సిగ్గుపరచని చెప్తున్నాను ప్రభువా. నిజమే ప్రభువా, మన జీవితంలో మనం చూస్తున్నాము, చూడబోతాము ప్రభువా. అయ్యా నెమ్మది గెలవడానికి సంతోషం చెప్తున్నాను తండ్రి. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. అయ్యా నీకే స్తోత్రాలు దేవా. ఈ సమయంలో మాతో కూడా మాకు మా ఆనందంలో ఉన్నది ప్రభువా. అయ్యా ఇచ్చిన వారి ఆరాధన వినటానికి, అయ్యా దీని ఆరాధన వినటానికి నీ జీవనం మాకు ఉంచావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా లెక్కలేని అయ్యా నేను మాకు చేస్తావు ప్రభువా. ఏమైనా తీర్చుకోగలవు ప్రభువా, ఏమైనా తీర్చుకోగలవు తండ్రి. తీర్చుకోగలవు స్వామి, తీర్చుకోగలవు ప్రభువా. మా యజమానుడు నీవు, మా తండ్రి నీవు, మా అన్నము నీవు, మా తోడు నీవు. అయ్యా ఈ రోజు నమ్మకం నుంచి మాట్లాడుతున్నావు ప్రభువా. ఖచ్చితంగా నీవు మాతో ఉన్నావు, నేను మాతో ఉన్నావు ప్రభువా. ఎవరికి స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభువా, నాయనా పుట్టుకొచ్చే ఆరాధనలో, అయ్యా ప్రార్థనలో, జరగబోయే వాక్యంలో కూడా నీ సేవకాలను మనపరుచుకుంది ప్రభువా. నువ్వు చెప్పాల్సింది అయ్యా తండ్రి, మాకు అందించాల్సిన సువార్తని అయ్యా మాకు తెలుపుతామని మేము మా యొక్క కడుపు నింపుకొని అయ్యా మమ్మల్ని స్థిరపరచుకున్నామని సమయాన్ని నన్ను ప్రకటిస్తూ నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామండి. యోసేపు జీవితము అనేక మందికి ఇన్స్పిరేషన్గా ఉపయోగపడుతుంది. యవనస్తులకే కావచ్చు, రక్షించబడినటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా యోసేపు జీవితం చాలా ఓపికను తీసుకొస్తుంది, మార్పును తీసుకొస్తుంది. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వారి యొక్క శ్రమలు, కుటుంబము, ఇబ్బందులు, ఇరుకులు, యాతనలు అంటే కలిగిన స్థితి, కలగని స్థితి, ఆయన ఎలాగా ఇరుకులు విశాలతలు పంచుకున్నారు, అలాగా పాత నిబంధనలో యోసేపు చరిత్ర మనకు ఆ రీతిగా కనపడుతుంది. యోసేపు చరిత్ర తెలియని వారు ఎవరు ఉండరు క్రైస్తవులు అనేవారు. ఎందుకు అంటే వారి బాల్య దినముల నుంచి కూడా, సండే స్కూల్ దినాల నుంచి కూడా చక్కటి చరిత్రల్లో మనం చూస్తూ ఉంటాం. యోసేపు యాకోబుకి 11వ కుమారుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యోసేపులో నుంచి మనం తెలుసుకోబోతున్న విషయాలు ఏంటి అంటే, యోసేపుకి 2 కుమారులు. వారి 2 కుమారులకు మంచి పేర్లు పెట్టాడు. ఏదైతే అనుభవాలు అనుభవిస్తూ వచ్చాడో ఆ అనుభవాల్లోంచి పేర్లు పెట్టాడు. ఆయన పేర్లు పెట్టుకుంటే మనకు కలిసి వచ్చేది ఏంటండి అని మీరు నన్ను అడిగినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పేరును బట్టి, ఒక ఊరును బట్టి చరిత్ర బయటకు వచ్చేస్తూ ఉంది. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి, మనం బాగు చేసుకోవాల్సింది ఏంటి? ఖచ్చితంగా దేవుని పుటల్లో ఏ ప్రక్కను చూసినా ఒప్పుకోవలసింది, నేర్చుకోవలసింది ఎంతో కొంత మనకు కనపడుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు పెద్ద కుమారుడు పేరు
పెద్ద కుమారుడు, రెండో కుమారుడు, ఇద్దరు కుమారులు, మనష్షే, ఎఫ్రాయిము, ఈ ఇద్దరు పేర్లు. ఈ స్థలంలో చూసినప్పుడు మొట్టమొదట కుమారుడు పుట్టిన తరువాత పేరు పెట్టడానికి అతడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏం పెడితే బాగుంటుంది, ఏ పేరు పెడితే బాగుంటుంది. చాలామంది పేర్లు పెట్టేటప్పుడు అంత ఆలోచించరు. అందంగా ఉంటే చాలు అనుకుంటారు కొందరు, అందము కావాలి, అర్థము కావాలి అనుకుంటారు కొందరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజానికి పేరు అందం ఉన్నా లేకపోయినా అర్థం ఉండాలి. అందం ఉన్నా లేకపోయినా అర్థం ఉండాలి. అర్థంతో కూడిన అందమైన పేర్లు పెట్టుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏవేవో పేర్లు కొన్నిసార్లు పెడతా ఉంటాం. ఆ పేర్లకు అసలు అర్థాలు కనపడవు. ఎందుకు పెడతామో తెలీదు. అది ఏ విధానానికి, ఏ కోణానికి వెళ్తుందో తెలియదు. నచ్చింది పెట్టుకున్నాము అని అంటారు. ప్రియమైన దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటి కుమారుడు పుట్టాడట యోసేపుకి. అప్పటికి ఎన్నో శ్రమలు, అన్నల నుంచి వెలివేయబడిపోయాడు. ఏమండి, ఇష్మాయేలీలకి 20 నాణాలకు అప్పగించబడిపోయాడు, అమ్మి వేయబడ్డాడు. ఆ ఫరోలు ఇంటికి వెళ్ళిపోయాడు, ఐగుప్తు దాసత్వానికి వెళ్ళిపోయాడు. కుమారత్వానికి వెళ్ళలేదండి, ఉద్యోగానికి వెళ్ళలేదు, దాసత్వానికి పంపబడ్డాడు. ప్రియమైన వర్లరా, అన్నలైతే చచ్చిపోయాడు అని ఆనందించవచ్చు అని కూడా అనుకున్నారు. చంపేద్దాము అనుకున్నారు. అందులో ఒక సహోదరుడు అన్నాడు, వద్దులే, ఎందుకు చంపడం, చచ్చిపోయాడు అని నాన్నగారికి చెప్దాము, ఇతన్ని తీసుకెళ్ళి ఇష్మాయేలీలకు అమ్మేద్దాము అన్నాడు. యోసేపు అంటే అంత పగ ఎందుకు అంటే అసూయ. అసూయ ఎందుకు అనంటే, యోసేపు జీవితము యాకోబు గుండెల మీదే పెరుగుతూ వచ్చాడు, గుండెల మీదే ఎదుగుతూ వచ్చాడు. ఇష్టానుసారుడైపోయాడు, దేవునికి ఇష్టానుసారుడైపోయాడు. ప్రియమైన వర్లరా, తండ్రికి కూడా ఇష్టమైన వాడు అయిపోయాడు. తండ్రి అతి మిక్కిలిగా ప్రేమించడమే అన్నలకి అసూయ ఏర్పడిపోయింది. ప్రియ సంగమా, అమ్మి వేయబడి అతడు ఐగుప్తు దాసత్వానికి వచ్చేసి అక్కడ అసెనేతు అనేటటువంటి ఒక సహోదరిని వివాహం చేసుకొని పిల్లల్ని కంటూ ఉన్నాడు. మొదటి కుమారుడు కనినప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు. తన గతమంతా అంతా తను ఎదురుగుంటా అనేకమైనవి ఎదురుగుంటకు వచ్చేసాయి, అనుభవించినవన్నీ ఎదురుగుంటకు వచ్చేసాయి. అందుకే అక్కడ రాసుకుంటున్నాడు, ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనంలో, అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోవునట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అని పేరు పెట్టెను. ఇక్కడ అన్ని జ్ఞాపకం చేసుకొని ఇవన్నీ మర్చిపోతాను, ఇవన్నీ మర్చిపోతాను, ఈ ఇబ్బందులన్నీ నేను మర్చిపోతాను అని చెప్పి అనుకొని అప్పుడు మనష్షే అని పేరు పెట్టుకున్నాడట. మనష్షే అనగా మరచిపోవుట. తన భావం ఎలా ఉందో అదే భావాన్ని తన కుమారుడికి పెట్టుకున్నాడు. పిలుచుకున్నప్పుడల్లా మర్చిపోయిన సంగతులు జ్ఞాపకానికి వస్తే, ఒకవేళ మనష్షే అని పిలుస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో నువ్వు ఈ పేరు పెట్టుకున్నావు అని మనస్సాక్షి నిలబెడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరచిపోవుట. నిజానికి విశ్వాస జీవితంలో మర్చిపోవలసిన వాటిని తప్పక మర్చిపోవాలి. అర్థమవుతుందండి? విశ్వాసులమైన వారు భారభరితమైనది మోయలేక ఎందుకో మోస్తున్నట్లు కనపడతా ఉంటాము. ఎందుకు అంటే కొన్ని సంగతులు మర్చిపోలేక తోటి విశ్వాసులు నడిచిన విధానం, లేక మన స్నేహితులు నడిచిన విధానం, మన సహోదరులు బాధ పెట్టిన విధానం. ఒక మనిషి బాధ పెడుతూ ఉంటాడు ఈ లోకంలో.
అలాగే విశ్వాసులు బాధ పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. అభిషక్తులు మధ్య కూడా జరిగే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. రాజుల మధ్య కూడా జరుగుతూ ఉంటాయి. మనిషి అన్నవాడు మనిషిని బాధ పెడతా ఉంటాడు. అయితే విశ్వాసి అన్నవాడు దాన్ని మర్చిపోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు ఇదే మనకి మొదటి కుమారుడు పుట్టుకలో నేర్పిస్తూ ఉన్నాడు. మర్చిపోకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మర్చిపోకపోతే ప్రతిరోజు భారంగానే ఉంటుంది, ప్రతి క్షణము భారంగానే ఉంటుంది, ప్రతి క్షణము ఇబ్బందిగానే ఉంటుంది. బరువు మోయలేక ఈదుతున్నట్లు ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆల్రెడీ మనం రక్షణ టికెట్ తీసుకున్న మనము మన భారాన్ని ఆయా స్థలంలో విడిచిపెట్టి జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, ఒక ఉపమానం చెప్పుకుంటాం. ఒక రైతు తన బరువుని నెత్తి మీద పెద్ద మూట పెట్టుకొని ట్రైన్ ఎక్కిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ తీసుకుంటూ ఉంటుండగా ఆ మూట తెగ గుచ్చుకుపోతూ ఉండేది. టికెట్ కలెక్టర్ అన్నాడు, ఏమయ్యా, ఆ పక్కన నీ మూట పైన పెట్టు, అక్కడ పెట్టు, ఎందుకు నెత్తి మీద మోస్తున్నావు అని అంటే, ఏళ్ళవయ్యా చెప్పావు కానీ నేను టికెట్ నాకు తీసాను కానీ నా నెత్తి మీద ఉన్న మూటకు తీయలేదు. అయ్యా, నేను టికెట్ కలెక్టర్ని, నేను చెప్తున్నాను, నీ బరువు దాని మీద పెట్టు, ట్రైన్ మోసుకెళ్తుంది, నువ్వు మోసుకెళ్ళకూడదు, మోసుకెళ్తే చివరికి వెళ్ళేసరికి చచ్చిపోతావు అని చెప్తూ ఉంటే ఆయన అంటాడు, నేను ఒక్క టికెటే తీసాను, 2 తీయలేదంటాడు. ఆయన అంటాడు, నువ్వు తీసిన టికెట్లోనే నీ బరువుకు కూడా ఖరీదు కట్టబడి ఉంది, నీ లగేజ్ కూడా ఖరీదు కట్టబడి ఉంది, ఎందుకు నువ్వు మోస్తున్నావు? అవును ప్రియమైన వాళ్ళారా, చాలాసార్లు మనం ఎందుకు బెంగళ పాలైపోతాము, ఎందుకు అనేక వ్యాధుల పాలైపోతాము అంటే మర్చిపోవలసినవి మర్చిపోలేక నెత్తి మీదకు తెచ్చుకుంటూ ఉంటాం. యోసేపు చాలా మంచి అర్థాన్ని ఇచ్చాడు కదండి, చాలా మంచి అర్థాన్ని ఇచ్చాడు. ఎందుకు ఆ మాట అనుకున్నాడు అని అంటే, నేను ఆలోచిస్తే మర్చిపోలేని సంగతులు యోసేపు జీవితంలో జరిగిపోయినాయి, మర్చిపోలేనివి జరిగిపోయింది. కుటుంబంలోంచి ద్రోహం, నమ్మక ద్రోహం ఎదురైపోయింది. సొంత సహోదరులు వేదనకు గురి చేశారు. చచ్చిపోతే బాగుండు అనుకున్నారు, ఒక మాట ఎందుకో బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మర్చిపోవటానికి యోసేపు ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తుంటరి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది లోకం, కానీ ఆ పనులను పట్టుకొని మనం వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే మనం పతనమైపోతాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని వైపు చూసిన మనము సమస్తము మర్చిపోవాలి. మర్చిపోకపోతే ఏం జరుగుతుంది? మీరు నన్ను అడుగుతున్నారు ఒక ప్రశ్న, దానికి సమాధానం చెప్తాను. మనశ్శాంతి ఉండదు. ఎందుకు ఉండదు? అంతే, నడుస్తున్న జీవితంలో తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆనాడు ఐగుప్తుని విడిచిపెట్టారు ఇశ్రాయేలీలు, ఐగుప్తుని విడిచిపెట్టారు, అరణ్యాలు దాటుతున్నారు, లోయలు దాటుతున్నారు, నదులు దాటుతున్నారు, దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. కానీ సమయం వచ్చినప్పుడు వెంటనే ఏమంటున్నారు? ఆ కీరకాయలు, బీరకాయలు, కాకరకాయలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, అబ్బా ఎన్నెన్ని తిన్నాము ఐగుప్తులో, ఇక్కడ మాకు ఆ రుచులు లేవు అంటున్నారు. ఎందుకని? మర్చిపోవలసింది మర్చిపోలేదు గనుక. ఐగుప్తులో ఉన్న సోయగాల గురించి, ఐగుప్తులో ఉన్న ఆనందాల గురించి, ఐగుప్తులో ఉన్న ఆహారం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తుని విడిచిపెట్టాం కాబట్టి ఆ విషయాలు మేము విడిచిపెట్టాలి అనే ఆలోచన వరకు లేదు. బాధ కలుగుతున్నప్పుడల్లా దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మరచుట, విశ్వాస జీవితంలో మర్చిపోవలసినవి మర్చిపోవాలి, మర్చిపోవలసినవి జ్ఞాపకం పెట్టుకోకూడదు. జ్ఞాపకం పెట్టుకుంటే క్రీస్తు ప్రేమ వారిలో నిలవదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము చూడండి.
1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసింది ఒకటి ఉందట. చూడండి, నువ్వు ప్రభు దయాళుడని నువ్వు రుచి చూచున్నావు కాబట్టి సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, సమస్తమైన వేషధారణ, సమస్తమైన అసూయ, సమస్తమైన దూషణ మాటలు అన్నీ విడిచిపెట్టాయి. లోకంలో ఒకనాడు నాకు ఇవి వద్దు ప్రభు అని నేను ఒప్పుకున్నాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాం, విడిచిపెట్టేసిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డ మరలా వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. జ్ఞాపకం చేసుకుంటే మన పాత స్నేహితుడు, చూడండి, ఆ పాత స్నేహితుడైనటువంటి సాతాను మనతో పాటు నిలిచిపోతాడు. కుటుంబంలో కలవరాలు ఏర్పడిపోతాయి. అంతేకాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపములు, అవిధేయతలు మర్చిపోమని దేవుని వాక్యం చెప్తుంది. అదే ఇంకా ఏం మర్చిపోవాలి అంటే చింతలు మర్చిపోవాలి, ఇబ్బందులు మర్చిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతలు మర్చిపోకపోతే ఒకనాటి రుచులు ఐగుప్తీయులు మర్చిపోక కొరివి తెచ్చిపెట్టుకున్నారు. చింతలు మర్చిపోక ప్రియమైన దేవుని బిడ్డలారా వారి బ్రతుకు ముందుకు సాగలేదు. వారి ప్రయాణాలు ఆగిపోతూ వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను విజయవాడ నుంచి వచ్చేసాక సేవ నిమిత్తం మందిరానికి వచ్చేసిన తర్వాత రాజమండ్రిలో ఏ కాయగూరలు కొనలేకపోతున్నాను, ఏ కాయగూరలు వద్దంటున్నాను, ఏ వస్తువులు వద్దంటున్నాను, ఏది తెస్తానంటే అదే వద్దంటున్నాను. ఈ వాతావరణానికి అలవాటు పడలేదు. కాయగూరలు తెచ్చినప్పుడు పైకి కొన్నిసార్లే అనేదాన్ని, లోపలికి ఎక్కువ సార్లు అనుకునేదాన్ని. ఈ కాయగూరలు బాగోవు బాబా, విజయవాడలో కాయగూరలు చాలా బాగుంటాయి, విజయవాడలో బట్టలు చాలా బాగుంటాయి, విజయవాడలో ఏ వస్తువు అయినా బాగుంటుంది. ఏ వస్తువు కొనుక్కున్నా అది తృప్తి అనిపించేది కాదు. చూసి బాగుంది అని అనేదాన్ని కానీ నా హృదయానికి తృప్తి అనిపించేది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఇది నాకు వ్యసనంగా మారిపోయింది నా హృదయంలో. ఇది బయటకు ఎవరికి తెలిసిన సంగతి కాదు, నా లోపల ఏలుబడి చేస్తున్న సంగతి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక మాట వినపడుతుంది. ఏమని అంటే, నేను ఇది తప్పు అని నేను అనుకోవట్లేదు. అది ఏమంత తప్పు అండి? మా ఊర్లో ఉన్నాం కాబట్టి మా ఊరిలో ఉన్న గాలి ఇష్టం, నీరు ఇష్టం, ఆహారం ఇష్టం, అంతా ఆ వాతావరణమే అంతా కూడా ఇష్టం. ఆ ఇష్టం మీద ఏది నా కంటి ముందుకు వచ్చినా అసంతృప్తిగానే ఉంటుంది. అలా ఉంటుందని నేను గమనించుకోలేదు. నేను ఒకరోజు ప్రార్థనలో ఉన్నప్పుడు, ఇది చాలా రోజుల నుంచి ఉంటుంది, ఒకరోజు ప్రార్థనలో ఒక స్వరం వినపడుతుంది. ఏమనంటే, నీ పట్టణాన్ని ప్రేమిస్తున్నావా, నా పట్టణాన్ని ప్రేమిస్తున్నావా అని. నీ పట్టణాన్ని, నాకు ఆ పట్టణం కూడా ఏంటో తెలియట్లా. నీ పట్టణాన్ని ప్రేమిస్తున్నావా, నా పట్టణాన్ని ప్రేమిస్తున్నావా అని వినపడింది. అది ఆలోచించడానికి చాలా టైం తీసుకుంది. చాలా రోజులు గడిచిపోతుండగా ఎందుకో ఒక తటాలను నాకు ఆ మాట జ్ఞాపకానికి వచ్చి, ఆ మాటలో ఏదో అర్థం ఉందని ఆలోచించాను. నా పట్టణం అంటే మా విజయవాడ పట్టణం, ఆయన పట్టణం అంటే పరలోకపు పట్టణం. అప్పుడు నాకు అర్థమైంది, ఒకవేళ నా పట్టణాన్ని నువ్వు ప్రేమించినట్లయితే నీ పట్టణాన్ని నువ్వు మర్చిపో అని కాబోలు అని నాకు అర్థమయ్యి, క్షమించండి ప్రభువా, ఎంత తేటగా మాట్లాడారు ప్రభువా, ఎంత తేటగా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విడిచిపెట్టిన దగ్గర నుంచి నా కంటి ముందున్న చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా నాణ్యతగానే కనపడింది.
ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను ఒప్పుకున్న విషయం అంటే ఎలాంటి చిన్న విషయాలు కూడా మనలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఇది ఉంటే బాగున్ను, వాళ్ళు ఉంటే బాగున్ను, ఇది జరిగితే బాగున్ను, ఇలా ఉంటే బాగున్ను, ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటావు. కానీ ఒప్పుకొని తీరాల్సిందే. ఉన్నదానితో నువ్వే విధంగా నడుస్తూ ఉన్నావు. మర్చిపోలేకపోతున్నావు, ఎంత మాత్రం కూడా మర్చిపోలేకపోతున్నాం. చూడండి, ఒకరోజు సొదొమ గొమొర్రా మీద అగ్ని గంధకాలు రాలుతున్నాయని చెప్పి దేవదూతలు వచ్చి చెప్పేశాయి. దేవదూతలు అన్నాయి కదా, నడండి ఆ కొండ మీదకి, ఆ పర్వతం మీదకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని లోతు కుటుంబాన్ని ప్రేరేపిస్తే, లోతు కుటుంబం అన్నారు, అంత ఎత్తు కొండ మీదకి మేము వెళ్ళలేం, అంత ఎత్తు పర్వతం మీదకి మేము వెళ్ళలేం, కానీ ఈ ప్రక్కగా ఉన్న ఈ చిన్న సోయర్లోనికి మేము వెళ్ళిపోతాం, అక్కడ తల దాచుకుంటాం, ఈ చిన్న దాని దగ్గర తల దాచుకుంటాం అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి వెళ్ళాలని ఉంది కానీ ఆ పట్టణాన్ని వదిలిపెట్టాలని లేదు. ఆ పట్టణంలో చిన్న భాగమే అది. ఆ సోయరుకి వెళ్ళిపోతున్నారు, నిజమే. వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళిపోండి, వార్త వచ్చేసింది, వెళ్ళిపోవాలంతే. కానీ ఆ అమ్మ తనకి ఇల్లు జ్ఞాపకానికి వచ్చింది, తను అక్కడ చేస్తున్న వ్యాపారం జ్ఞాపకానికి వచ్చింది. లోతు పిల్లలు వెళ్ళిపోతున్నారు, భార్య కూడా వెళ్ళిపోతూ జ్ఞాపకానికి వచ్చిన ఇల్లు ఏమవుతుందో, చూడచక్కని అందమైన పట్టణం ఏమవుతుందో అని చూసింది. అక్కడనే ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. నిజంగా అదే మాటతో మనల్ని నింపితే లోకంలో మనిషి అన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఒక విధంగా చెప్పాలి అంటే ఉప్పు స్తంభాలే మిగులుతాయి. వెనుతిరిగి చూడటమే విశ్వాసికి ఉన్న బలహీనత. యోసేపు తన బిడ్డను చూచుకుంటూ పేరు పెట్టుకునేటప్పుడు మరచుట అని పెట్టుకున్నాడు. ఎన్నిసార్లు ఆ బిడ్డ ముఖం చూస్తే అన్నిసార్లు తను మర్చిపోయిన వాడిగా నిబంధన చేసుకొని ఇక మీదట నేను జ్ఞాపకం చేసుకోను అని ఆ కుమారుడికి అందమైన పిలుపు పెట్టేసుకున్నాడు. అంతే, నేను మర్చిపోయాను అని. ఈ లోకంలో మర్చిపోవలసినవి కొన్ని ఉన్నాయి, అవి మనం గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వదిలిపెట్టవలసినవి, మర్చిపోవలసినవి మర్చిపోకపోతే నెమ్మది ఉండదు. ఇంకొక మాట కూడా చెప్తాను. అయితే ప్రభు బిడ్డలైన వారు లోకంలో మర్చిపోవలసినవి మర్చిపోతూ ప్రభువులో మరవకూడనివి మరవకూడదు. అర్థమవుతుందా అండి? లోకంలో మర్చిపోవలసినవి మర్చిపోవాలి, ప్రభువులో మర్చిపోకూడనివి మర్చిపోకూడదు. కొందరట ఆశ్రయ దుర్గాన్ని మర్చిపోయారట. అందుకే రాస్తాడు ద్వితీయోపదేశకాండం 32:18, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును నీవు విడిచితివి. మర్చిపోకూడదు. ప్రభువులో సంగతులు ఎప్పటికప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను అంటే, అది జ్ఞాపకం ఎప్పుడైతే ఉంటుందో, పరిశుద్ధతలో ఎప్పుడైతే జ్ఞాపకం ఉంటాయో అపరిశుద్ధతలో మర్చిపోవటం జరుగుతుంది. లైట్ ఎప్పుడైతే వేస్తామో చీకటప్పుడు పక్కకి వెళ్ళిపోవడం జరుగుతుంది, పటాపంచలైపోవటం జరుగుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో నిలిచిన మనము ఆశ్రయదుర్గాన్ని మర్చిపోతామా? దేవాది దేవుణ్ణి మర్చిపోతామా? ఒకసారి ఆలోచన చేయండి. చూడండి, ఒకరోజు బబులోను ప్రాంతంలో ఒక విపత్తు జరిగింది. బెల్షాజరు ఆ యొక్క మందిర ఆవరణంలో ఉన్న ఆ మందిర బొక్కసములలో ఉన్నటువంటి పాత్రలు తీసుకొని వచ్చి ద్రాక్షరసము పోసి అక్కడున్న రాజులకి, ఉన్నతాధికారులకి, సంస్థానాధిపతులకి, సహస్రాధిపతులకి అనేకులను పిలిచి విందు చేస్తూ ద్రాక్షరసం కొరకు ఆ పాత్రలు ఇచ్చాడు. వాళ్ళు తాగుతున్నారు, నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఈ లోపల ఒక హస్తం వచ్చి అక్కడ రాసేసింది, ఏమని? మెనే మెనే టేకేల్
ఫార్సిన్ అని ఒక చేతితో రాసేసింది. రాసేసి వెళ్ళిపోయింది. దానికి అర్థం ఏంటో తెలియట్లేదు. అది ఏ భాషకు చెందిందో తెలియట్లేదు. శకునగాండ్రుని రప్పిస్తున్నారు, అనువాదికులను రప్పిస్తూ ఉన్నారు, జ్ఞానవంతులను రప్పిస్తూ ఉన్నారు, శాస్త్రాలు తెలిసిన వారిని రప్పిస్తూ ఉన్నారు. ఎందరిని పిలిచిన వారు దానికి అర్థం చెప్పలేకపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఇది రాణికి తెలిసింది, కోటలో ఉన్న రాణికి తెలిసింది. వెంటనే ఆ మంది, ఆగండి, ఎవరు దీనికి న్యాయం చేయలేరు. మీ తండ్రి గారి దినాల్లో, నెబుకద్నెజరు దినాల్లో దేవదూతల జ్ఞానము వంటి వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దినాల్లో కొన్ని చిక్కుముడులు విప్పాడు. ఆయన ఈ దేశంలో ఆయనే సాటి, ఆయన వచ్చేది విప్పుతారు అని చెప్పి. ఆయన ఎవరు అంటే దానియేలు. ఆమె జ్ఞాపకం చేసుకుంది. ప్రియమైన వాళ్ళారా, బబులోను అంటే గందరగోళము అని అర్థం. గందరగోళముగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనుషులు విచ్చలవిడిగా తిరుగుతున్న ఆ సమయాల్లో ప్రియమైన వాళ్ళారా, దానియేలును ప్రవక్తను ఆమె దృష్టీకరించింది, ఆయన్ని రప్పించింది. వెంటనే దానియేలు ఎక్కడున్నాడు, రప్పించండి అన్నారు. ఆయన్ని రప్పించారు. నిజమే, దానికి అర్థం తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎలా చెప్పగలిగాడు దానియేలు అని అంటే, ఆమె చెప్తుంది, తండ్రుల దినాల నుంచి కూడా అతడు దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని ప్రేమను మర్చిపోలేదు, దేవుడిచ్చిన ఆజ్ఞలను మర్చిపోలేదు. అతడు క్రమముగా తన జీవితాన్ని నడిపించుకుంటున్నవాడు, అతడు ఈ విషయాన్ని చెప్పగలడు అని చెప్పింది ఆమె. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా, దేవుణ్ణి మరువని, ఆజ్ఞలు మరువని ఒక వ్యక్తి ఎలా నిలిచిపోయాడో తరాల్లోని. పూజింపదగిన దేవుడా, పూజకు అర్హుడా, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును. పూజింపదగిన దేవుడా, నా రక్షణ కర్తవు నీవేనయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, నా రక్షణ కర్తవు నీవేనయ్యా, నా ఆశ్రయ దుర్గము నీవేనయ్యా, నా కోటవు నీవేనయ్యా, నా కొండవు నీవేనయ్యా, నా కోటవు నీవేనయ్యా, నా కొండవు నీవేనయ్యా. పూజింపదగిన దేవుడా, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును. పూజింపదగిన దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధానంలో ఉండి మనం నేర్చుకుంటున్న సంగతి మరచుట, లోకములో ఉన్నవన్నీ మరచుట. మొదటి కుమారుణ్ణి చూచి ఆ పేరు పెట్టుకున్నాడు. దీన్ని బట్టి మనం తెలుసుకున్నది ఏంటి అంటే, లోకములో ఉన్నవి మరచిపోవాలి. ఒకరోజు ఒక ఐఏఎస్ కలెక్టర్ గారు భక్త్ సింగ్ గారి దగ్గరికి, దైవజనులైన భక్త్ సింగ్ గారు దగ్గరకు వచ్చి, అయ్యా, నేను
మీతో పరిచర్యలోనికి వచ్చేయాలనుకుంటున్నాను. మీతో నిలవబడి దేవుని పరిచర్య చేయాలి అనుకుంటున్నాను అని అంటే భక్సింగ్ గారు అన్నారంట, నీవు ఇష్టపడి వచ్చావు గనుక నేను త్రోసివేను, దైవ చిత్తం లేదే నువ్వు రాలేదని నేను అనుకుంటున్నాను. అయితే ఒక్క మాట చెప్తున్నాను, నువ్వు ఐఏఎస్ కలెక్టర్ అని మర్చిపో అన్నారట. మర్చిపోతే నువ్వు కార్యాలు చేయగలవు. మర్చిపోవడం ఎలాగయ్యా అని అంటే అప్పుడు ఆయన వెళ్ళి చీపురు కట్ట తీసుకొచ్చి ఆ ఐఏఎస్ కలెక్టర్ గారి చేతికిచ్చి, వెళ్ళి బాత్రూమ్లన్నీ క్లీన్ చేసుకొచ్చాయి అన్నారట. ఆ ఐఏఎస్ కలెక్టర్ గారు వెళ్ళి ఆ బాత్రూమ్లన్నీ క్లీన్ చేసుకొచ్చేసారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్సింగ్ గారు పగలంతా పరిచర్య చేసి రాత్రులట ఉన్నటువంటి గ్రౌండ్ అంతా తుడుస్తూ బాత్రూమ్లన్నీ క్లీన్ చేసి, పెనాయిలు అన్నీ వేసి క్లీన్ చేసి, డ్రైనేజీలన్నీ క్లీన్ చేసి అప్పుడు స్నానం చేసి ప్రార్థన చేసుకొని పడుకునేవారట. ప్రతిరోజు కూడిక జరగాలి అంటే ప్రతి రాత్రి ఆయన ఖచ్చితంగా పనిచేసేవారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఐఏఎస్ కలెక్టర్ గారితో చెప్పిన మాట, నువ్వు మర్చిపో, నీదైన చదువు, నీదైన హుందాతనం అంతా విడిచిపెట్టు, ప్రభు వైపు చూచి నిన్ను ప్రతిష్ఠించుకో. అలా మర్చిపోవలసింది ఒకటి ఉంది మన జీవితంలో, విడిచిపెట్టవలసింది ఒకటి ఉంది. అతడు విడిచిపెట్టగలిగాడు కనుక భక్సింగ్ గారికి కుడి చేతి పుత్రుడులాగా పనిచేస్తూ ముందుకు వెళ్ళిపోయాడు. మన పనికి అడ్డు ఆటంకాలు ఏంటయ్యా అంటే లోకంలో ఉన్నవి కొన్ని మర్చిపోలేక మనవి ఆగిపోతూ ఉంటాయి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధానంలో నిలిచిన మనము రెండో విషయం తెలుసుకుందాం. చూడండి, రెండో కుమారుడు పుట్టాడు యోసేపుకి. అతనికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎందుకు పెట్టాడో ఆ ఉద్దేశం కూడా రాస్తున్నాడు. ఆదికాండము 41వ అధ్యాయము 52వ వచనం. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. ఏమండి, నేను బాధపడిన దేశంలోనే దేవుడు నాకు అభివృద్ధి కలగచేశాడు. ఎఫ్రాయిము అనగా అభివృద్ధి అని అర్థం, రెండొంతుల అభివృద్ధి అని అర్థం. దేవునిలో నువ్వు నడుస్తూ లోకంలో సంగతులు మర్చిపోవలసినవి మర్చిపోతే రెండోది నీ జీవితంలో నిలబడేది ఏంటయ్యా అంటే రెండొంతుల అభివృద్ధి. రెండు వంతుల అభివృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా తను ఉన్న స్థితి నుంచి ఒక స్థాయికి రావాలి, అభివృద్ధి చెందాలి. నేను ఇది కొనుక్కున్నాను, అది కొన్నాను, ఇది కొన్నాను, ఇది ఉంది, అది నాకుంది, అది కాదు. నీ ఆత్మీయ జీవితంలో ఫలాలు కలిగి ఉండాలి. ఈ రోజున విశ్వాస జీవితాలు ఒక ఫలం ఉంటే ఒక ఫలము లేకుండానే జీవితాలు అంతరించిపోతూ ఉన్నాయి. రేపు ప్రొద్దుటి ప్రభు మనల్ని లెక్క అడుగుతారు. తీర్పులో నిలవబడాల్సిన పని ఉంది మనకి. గనుక మనం గ్రహించాలి. ప్రియా దేవుని సంగమా, దేవుని కొరకు బ్రతుకుతున్న మనము ఆత్మలో అభివృద్ధి చెందుతూ ఉన్నామా? నేను బాధపడిన ఈ దేశంలోనే దేవుడు నాకు మహాభివృద్ధి కలగచేశాడు అని చెప్పి ఒక్కటే ఆ బిడ్డకు ఓ చక్కని పేరు పెట్టేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, ఎందులో అభివృద్ధి చెందుతాం? ఆత్మీయ ఫలాల్లో ఒకటి జ్ఞాపకం చేసుకో. వరుసగా అనేకమైన వచ్చేస్తాయి. అందులో ఒక 2-3 మాట్లాడుకుందాం. ప్రియమైన వారలారా, మొట్టమొదట జ్ఞానములో అభివృద్ధి కావాలి. యోబు భక్తుడు అంటాడు, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడమే
భయభక్తులు కలిగి జ్ఞానం ఉన్నవానితో సమానమట. ప్రియమైన దేవుని సంఘమా, మీతో నేను ఒక మాట చెప్తాను. చాలామంది ప్రార్థనా పరులు కుటుంబాలు ఎత్తురెళ్ళకుండా, అభివృద్ధి చెందకుండా మోడుగా మిగిలిపోయిన కుటుంబాలను నేను చూశాను. చాలామంది అనుకుంటారు వాళ్ళంత ప్రార్థనా పరులు కదా, ఎందుకు ఆ ఇల్లు పైకి ఎత్తురెళ్ళలేదు అని అంటే, ఆ ఇంటికి ప్రార్థన ఉంది కానీ జ్ఞానం లేదు. ప్రార్థన ఒక రెక్క, జ్ఞానం ఒక రెక్క. ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనలో ఉన్న నీవు జ్ఞానముగా చక్కబెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక ప్రభు కొరకు గృహం కట్టాలి అంటే జ్ఞానవంతులే కట్టగలరట. ఇల్లు అందరూ కట్టగలరు, కుటుంబాన్ని అందరూ ఏలగలరు. ప్రభు యొక్క గృహముగా మార్చాలి అని అంటే జ్ఞానవంతులే చేయగలరట. అది ఏ జ్ఞానం? దేవుని యొద్ద నుంచి వచ్చేటటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతో మనం గృహమును కట్టుకోవాలట. ఆ జ్ఞానం అవసరమైందట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఆయన అందుకే అంటాడు సామెతలు 11:30లో, జ్ఞానము గలవారు ఇతరులను కూడా రక్షిస్తారు. వారికి వారే కాదు, ఇతరులను కూడా రక్షిస్తారు. చాలామంది గృహాలండి ప్రియమైన వాళ్ళరా, ప్రార్థనా పరుల కుటుంబాలే, ఎత్తురెళ్ళవలసిన కుటుంబాలే మోడుగా మిగిలిపోయినప్పుడు, వారి తరాల్లోని ఇబ్బందుల కొలిమిలో నింపబడిపోయినప్పుడు ఎందుకు జరిగింది ఇది అని అంటే జ్ఞానము లేకుండా. జ్ఞానము లేకుండా. ఈరోజు ఒక సహోదరి ఫోన్ చేశారు ఇశ్రాయేల్ నుంచి. ప్రియమైన వాళ్ళరా, అమ్మా తన జీవితం అంతా అయిపోయింది, కరిగిపోయింది. అమ్మా నా కొరకు ప్రార్థన చేయండి, నేను వచ్చే సంవత్సరం వచ్చేస్తాను, ఎండాకాలానికల్లా వచ్చేస్తాను. అమ్మా మళ్ళీ వెళ్తావా అంటే, ఇంక వెళ్ళలేనక్క. ఏమ్మా అంటే, నా బిడ్డలు చేసిన అప్పు, నా భర్త చేసిన అప్పు, మా పెద్దలైన వారు చేసిన అప్పు ఇప్పటికి తీరిపోయిందక్క, ఇంకొచ్చేస్తాను. ఈరోజున ఒక జీవితము వెళ్ళిపోయిందంతే. ఆ పెద్దలు ప్రార్థనా పర్లే, నేను కాదని అన్ను. దొరుకుతుంది కదా అని అప్పు చేసుకుంటూ వెళ్ళిపోయి, ఇవాళ ఎంత కూర్చుకున్నాం కాదు, ఎంత పెట్టాము కాదు, ఎంత తిన్నాము కాదు, ఎంత వడ్డించాము కాదని రోజులు వెళ్ళగొట్టేశారు. వాళ్ళ తరం వెళ్ళిపోయింది, చనిపోయారు. తర్వాత వాళ్ళు చనిపోయారు. మూడో తరం వాళ్ళు గాలికి తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే తల్లి ఈ అప్పు తీర్చడానికి దూరదేశం వెళ్ళిపోయింది. కొడుకులైన వారు యవనస్తులయ్యుండి లోకంలో ఒకరిగా మిగిలిపోతే ఆ బిడ్డల కొరకు వేదన. తల్లి చక్కబెట్టుకోగలిగినంత వరకు చక్కబెట్టుకోగలిగింది, ఇంకా కొన్ని వెరితనంగానే చూస్తున్నాయి. ఆ తల్లి ఆ బిడ్డల దగ్గర ఉంటే అనుక్షణం కనిపెట్టుకొని ఉంటుంది కదా. ప్రార్థనా పరుల యొక్క కుటుంబాలు ఎందుకు అయిపోవాలి? దేన దరిద్రులను పైకి లేవనెత్తుతానన్న దేవుడు పెంట కుప్పల మీద నుంచి పైకి లేవనెత్తుతానన్న దేవునికి ప్రార్థన చేసిన వారు ఇంకా ఎందుకు అలా మిగిలిపోతున్నారంటే, కేవలము ప్రార్థన ఉంది కానీ దాన్ని చక్కబెట్టుకుని, అంటే చెయ్యండి ప్రభువా అనగలరు కానీ నేను చేస్తాను ప్రభువా అని అనలేరు. వాళ్ళకి ఇవ్వండి ప్రభువా అనగలరు కానీ నేను ఇస్తాను ప్రభువా అనలేరు. మీరే వచ్చి వాళ్ళ మనసు మార్చండి, మీరే వచ్చి నా మనసు మార్చండి. గంటలు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే జ్ఞానము లేకపోతే ఎలా? ఈ రోజున ఆయన అంటున్నాడు, జ్ఞానములో అభివృద్ధి చెందాలి విశ్వాసం. రెండోది ఎందులో అభివృద్ధి చెందాలి? ప్రేమలో అభివృద్ధి చెందాలి. ప్రేమలో అభివృద్ధి చెందాలి. చూడండి, 1 దశలోనీయులకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం, నేను చివరికి వస్తున్నాను. 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉందండి. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక.
అంటే మన ప్రేమలో పరిశుద్ధత ఉండాలట, మన ప్రేమ అనింద్యమైనదిగా ఉండాలట, అంటే నిందతో కూడేదిగా ఉండకూడదు. ఇప్పుడు ప్రేమ అనే మాట ఎక్కడ వాడుతున్నారు ఒకసారి ఆలోచించండి. ఈ ఈ ఈ ఈ మాట ఒక స్థలంలో పాస్టర్ గారు అన్నారట. మేము పాస్టర్స్ అందరూ దగ్గర కూర్చున్నప్పుడు ఈ సంభాషణ మాట్లాడుతున్నారు. పాస్టర్ గారు ఈ వాక్యం చదివిన వెంటనే అందులో యవనస్తులు లేచి, నేను ప్రేమలో మాత్రం చాలా పకడ్బందీగా ఉంటానండి అన్నాడట. అవునా, నిజమా బాబు? ఎంతమందితో అలా ఉండగలుగుతూ ఉంటే, ఈ వీధిలో లల్లితో, ఆ వీధిలో వల్లితో, ఆ వీధిలో గీతతో, ఈ వీధిలో రాధతో, ఇదేమి ప్రేమరా అంటే, ఒకడు సొలొమోను అంత టోండండి, నేను అంత ప్రేమ నాలోనే ఉంటుందండి. ఎవరు నన్ను వదిలిపెట్టరండి పాస్టర్ గారు, ఎవరు నన్ను వదిలిపెట్టరంటే పాస్టర్ గారు అన్నారట, ప్రేమ గురించి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, ఈ ప్రేమ గురించి కాదురా రేయ్, అనింద్యమైన ప్రేమ, నిందలేని ప్రేమ కావాలి. నిన్న వ్యాలంటైన్స్ డే ఇంకా మరి అవకాశం వచ్చిందని మొత్తం పిక్చర్ చూపించేస్తున్నాడు చర్చ్లో. నిన్న వ్యాలంటైన్స్ డే అండి, నమ్మరండి, ఒక్కొక్కడు ఒక్కొక్క అమ్మాయికే ప్రపోజ్ చేస్తారండి. నేనైతే కాలేజీలో ఉన్న అందరూ నా వెంటే పడతారండి. అందరికీ గులాబీ పూలు కడియం నుంచి పట్టుకెళ్ళి ఒక్కొక్కరికి ఒక్కొక్క గులాబీ పువ్వు ఇచ్చానండి అన్నాడట. ఒరే, నీ ప్రేమ కామకత్వంతో నిండిందిరా, ఉద్రేకంతో నిండిందిరా బాబు, అది సరైనది కాదు. అసలు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు అండి, అది గవర్నమెంటే శాంక్షన్ చేసింది కదా. నిజానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినప్పుడు ఆయన ఫిబ్రవరి 14వ తారీఖున వ్యాలంటైన్స్ డే అని మాట్లాడుకోవడం జరుగుతుంది. రోమా చక్రవర్తి అయిన క్లౌడియాస్ రెండో క్లౌడియాస్ అనమాట. అతని దినాల్లో ఒక మాట, అతడు సైన్యాన్ని నిర్బంధించాడు. ఏమని అంటే, అతని సైన్యంలో ఒక్కరు కూడా వివాహం చేసుకోకూడదని నిర్బంధించాడు. ఒక భక్తుడైనటువంటి వ్యాలంటైన్స్ అనేటటువంటి ఒక వ్యక్తి దాన్ని నిరాకరించి, కుదరదు, సైన్యము వివాహం చేసుకోకుండా ఎలా ఉండిపోద్దనంటే, సైన్యము వివాహం చేసుకుంటే భార్యల కొరకు పిల్లల కొరకు వీళ్ళు సోమరులు అయిపోతారు, వాళ్ళ కొరకే బ్రతుకుతారు. సైన్యంలాగా ఉంటే, పెళ్లి చేసుకోకుండా ఉంటే దేశం కొరకు బ్రతుకుతారు అని క్లౌడియాస్ చక్రవర్తి ఇది ప్రతిఘటించినప్పుడు, ఈ వ్యాలంటైన్స్ అనేటటువంటి ఒక భక్తుడు ఏం చేశాడంటే, లేదని అడ్డం పెట్టినందుకు ఆ రోజు వ్యాలంటైన్స్ అన్న ఆయన్ని చంపేశారు. ఆ చక్రవర్తి చంపించేశాడు. వ్యాలంటైన్స్ డే ఏంటో వ్యాలంటైన్స్ డే అంటే, పెళ్లి చేసుకోమన్నవాడు చచ్చిపోయాడు కాబట్టి ఈడు ఇంకొకళ్ళకి ప్రపోజల్ చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. భ్రమ కదండి ఇది, భ్రమలో బ్రతికేస్తున్న పరిస్థితి. యవనస్తుడా, జాగ్రత్త, నీ శరీరానికి లొంగిపోవద్దు, ఆలోచనకి లొంగిపోవద్దు, వాక్యానికి నీకు అనువుగా తిప్పేసుకోవద్దు, ఎలా పడితే అలా నీకు సులువుగా చేసేసుకోవద్దు. ఎంత మాత్రం కూడా దేవుని వైపు చూడు. ప్రేమలో నువ్వు అభివృద్ధి పొందాలి. మూడవదిగా చూసినప్పుడు విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. చివరకు వచ్చేస్తున్నాను. విశ్వాసంలో అభివృద్ధి పొందాలి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపము అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం ఏం చేస్తుంది అని అంటే, విశ్వాసము మనలను రక్షణలోనికి నడిపిస్తుంది. రెండోది స్వస్థతలోనికి నడిపిస్తుంది, పవిత్రతలోనికి నడిపిస్తుంది, బలములోనికి నడిపిస్తుంది. ఏమండి, సాతాను తంత్రాలను జయించేలాగా చేస్తుంది, ప్రభు పనిలో ముందుకు సాగిపోయేలా చేస్తుంది. విశ్వాసంలో సన్నగిల్లిపోకూడదు.
అపోస్తలుడైన పౌలు ఒక మాట రాస్తాడు. హుమనుయోను అలెగ్జాంద్రియు అట విశ్వాసంలో నుంచి జారి పడిపోయిన వారుగా మిగిలిపోయారట. 1 తిమోతి 1వ అధ్యాయము 19-20 వచనము చూడండి. 19-20 వచనం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయోను అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునకు, అమ్మ బాబోయ్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. విశ్వాసంలోనంట వాడబ్రద్దలైపోయిన వారి వలె అయిపోయినట్టు. వాడబ్రద్దలు అవ్వటం అంటే ఇంకా బ్రతికినట్ట. వాడబ్రద్దలైతే వాడలో ఉన్న సరుకంతా కూడా నేలపాలైపోవడమే కదా. ఎంత నష్టమో. వారి జీవితం అంతా ఎలాంటిది ఎదుర్కొన్నారో తెలియదు. అపోస్తలుడైన పౌలు దినాల్లో కూడా నమ్మకమైన సాక్షులు అలెగ్జాంద్రియు హుమనయోను జారిపోయి ఉన్నారట. విశ్వాసంలోంచి జారిపోయి ఏమి సంపాదించుకోగలమో ఒక్కసారి ఆలోచన చేయండి. నా కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్యా, నీ కొరకు నేనేమి ఇవ్వగలనయ్యా. నా కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్యా, నీ కొరకు నేనేమి ఇవ్వగలనయ్యా. నా జీవితం అంకితమయ్యా, నీ కొరకు నేను జీవింతునయ్యా. నా జీవితం అంకితమయ్యా, నీ కొరకు నేను జీవింతునయ్యా. పూజింపదగిన దేవుడా, పూజకు అర్హుడా, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును. పూజింపదగిన దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంలో అభివృద్ధి చెందు, ప్రేమలో అభివృద్ధి చెందు, జ్ఞానంలో అభివృద్ధి చెందు. ఆకన్నా దేవుడు పిలిచిన నీ పరిచర్యలో కూడా అభివృద్ధి చెందు. అభివృద్ధి లేకుండా ఉండకూడదు. అభివృద్ధి, సేవ, పరిచర్య పెరగాలి, 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 పెరగాలి. చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. పరిచర్య పెరగాలి. సేవకుని తమ సేవకుడిని బట్టి ఒక మంచి సాక్ష్యం బయటికి వెళ్ళాలి. చూడండి, 2 రాజులు 4:9 సేవకుని గురించి తన విశ్వాసి అయినటువంటి షూనేమీరాలు ఒక మాట మాట్లాడుతుంది. ఏమని? 4వ అధ్యాయము 9వ వచనంలో, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. చూసారా, ఎలీషా గురించి మన దగ్గరికి వచ్చుచున్నటువంటి దైవజనుడు భక్తి గలవాడని నేను ఎరుగుదును. సేవలో అభివృద్ధి కావాలి. ఒకవేళ అభివృద్ధి లేదు అంటే ఖచ్చితంగా ఆగి ఆలోచించి పరిశీలన చేసుకొని ప్రభు దగ్గర విచారణ చేయాలి. చేయవలసిందేదో చేయలేకపోతున్నాం అనేది గమనించాలి. మనలో భక్తి విస్తరించాలి. సేవ పరిచర్య
విస్తరించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని. చూసారా అండి, ఈ పునాది దేనితో కడుతున్నావు నువ్వు? సేవలో అభివృద్ధి అనేది జనం ఎక్కువైపోతే తక్కువైపోతే అనే మాట మీద ఆధారపడడం కాదు. ఒక్కొక్కరిని తీర్పులో నిలబెట్టినప్పుడు సార్వత్రిక సంఘములో ఉన్నవారా కారా అనేది మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క బిడ్డని మార్చుకుంటూ వెళ్ళాలి. పరిచర్య చేయవలసిందే. ఒకరోజట చేసిన పనంతా పరీక్షలోనికి వెళ్తుందట. అది కర్ర, గడ్డి, కొయ్యకాలు అయితే బూడిదలో కాలిపోద్దట. వెండి, బంగారం అయితే పొటము వేయబడి నిలబడుతుందట. ఇదిగో నీ పనిని దేవుడు మన చేతిలో పెడతాడట. అయ్యా, ప్రతిరోజు నేను సువార్త ప్రకటించాను, ప్రతిరోజు గృహకూడికి పెట్టాను, ప్రతిరోజు నేను నీ పరిచర్య చేశాను. అవును, సులువుగా నువ్వు ఎన్నుకున్న దారి ఇదిగో కర్ర, ఇదిగో గడ్డి, ఇదిగో కొయ్యకాలు, చెక్కకాలు, మంటలో వేస్తే కాలిపోయిన నీ పని. పుట్టమ వేయబడిన బుల్లెడంత బంగారం ఇదిగో నీ చేతిలో. అయ్యా, నా సర్వీస్ అంతా ఇంతే. నేను కిరీటం అనుకున్నాను, ఆ కిరీటం అనుకున్నాను, ఈ కిరీటం అనుకున్నాను అంటే ఏమీ మిగలలేదయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేస్తున్న పరిచర్యట స్వచ్ఛమైందో కాదో రేపు తీర్పులో నిలబడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయట. ఖచ్చితంగా ఈ సేవ విషయంలో నాకు చాలా భయం అండి. మీ ఎదురుగుంటే ఒప్పుకుంటున్నాను అని కాదు, కానీ నా లోపల చాలా భయం, చాలా భయం. ఏ ప్రక్క నుంచి ఏ విధమైనది ఎలాంటిది ప్రభువా ఆయన వైపు చూస్తాను. ఈ విషయమందు నేను తీర్పులో నిలబడకూడదు, ఈ విషయమందు నేను తీర్పులో నిలబడకూడదు. ఈ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నా పని కర్రగడ్డి కొయ్య కాళ్ళలాగా ఉండకూడదు, పుట్టమ వేయబడిందిగా ఉండాలి. నా ఆశ, నా తపన, నేను ఓర్చుకుంటున్న విధానం దాని చాటునే దాగిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట చెప్తున్నాను. నేను ఓర్చుకుంటే, నేను మౌనంగా ఉండిపోతే నా పిల్లలకి చెప్పగలిగేవారు ఎవరు? చెప్పగలిగేది నా విధానంలో నేను చెప్పుకుంటాను, తినిపించుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతనైనట్టు చేయండి ప్రభువా. నాకు దేవునితో మొరపెడుతున్న విషయము. ప్రియమైన వాళ్ళరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా పిల్లలకు తినిపించుకోవటం చేతనవ్వాలి, నా పిల్లలకి ఔషధాన్ని ఇవ్వాలి, చేతనవ్వాలి. నాకు నా పిల్లలకి ఆదరణ కావాలి, చేతనవ్వాలి. నాకు నా పిల్లలకి శిక్షణనివ్వాలి, చేతనవ్వాలి. నాకు నా పిల్లల్ని లాలించాలి, నాకు చేతనవ్వాలి. భుజం మీద వేసుకుని కొట్టాలి, చేతనవ్వాలి. ఎక్కడ ఏ విషయంలో ఎలాగ ప్రభు అని భయపడుతూ వణుకుతూ ఉండే పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రేమలో అభివృద్ధి చెందాలి, విశ్వాసములో, జ్ఞానములో, మంచితనములో, సాత్వికములో, ఓర్పులో, సహనములో, ఆశానిగ్రహములో, దీర్ఘశాంతములో, నిరీక్షణలో, సేవా పరిచర్యలో మనము అభివృద్ధి చెందాలి. 2 కుమారుల్ని పెట్టుకొని 2 అర్థాలతో మనకు ఒక మంచి సమాచారాన్ని యోసేపు ఇచ్చాడు. గతాన్ని మరుచుట, అదే స్థలంలో, చితికిన స్థలంలోనే దేవుడు అభివృద్ధి పరిచాడు అని నిలబడ్డాడు. నిజమే, యోసేపు అభివృద్ధి పరచబడ్డాడు.
మరిచిన వాడు అభివృద్ధి వైపే చూశాడు, విడిచిన వాడు అభివృద్ధి వైపు చూశాడు. తనల్ని విడిచిపెట్టేసిన రోజుల్లో జరిగిన సంగతులు విడిచిపెట్టేశాడు. రానున్న రోజులో ఉన్నటువంటి బహుమానం కొరకు, ఆ అభివృద్ధి కొరకు ప్రాకులాడుతూ పరుగులు పెట్టాడు. రెండింటిని సంపాదించాడు. అందుకే అందరికీ గోత్రాలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటిస్తే యోసేపుకి 2 గోత్రాలు ఇవ్వబడ్డాయి. 2 గోత్రాలు ఇవ్వబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో నిలిచిన నువ్వు నేను 2 ఆశీర్వాదానికి పరుగులు పెడదామా? ఒక మాట మీతో నేను చెప్తాను. ఒక కుర్రోడు అటు ఇటు చూసి పరిగెత్తుకొని తోటలోకి వెళ్ళి కాయలు కోస్తున్నాడు. ఆ రైతు ఆ తోటమాలి చూసి ఏయ్ అని కర్ర పట్టుకొని వచ్చేసాడు. కర్ర పట్టుకొని వచ్చేసి కర్ర గిరాట్ అయిపోయాడు. ఆగు 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 అని దండం పెట్టేశాడు. ఆ కుర్రోడు దగ్గరికి వెళ్ళాక ఎరా ఏ అనంటే ఆ కుర్రోడు అన్నాడంట, తోటమాలి నన్ను కొట్టకు, పండ్లు తినాలని ఆశతో వచ్చాను. నేను తండ్రి లేని వాడను, నాకు తండ్రి లేడు, నన్ను కనికరించి పంపించవా అంటే తోటమాలి ఒక మాట చెప్పాడు అక్కడ. ఏమనంటే, తండ్రి లేనివాడు గనుక నువ్వు బహు జాగ్రత్తగా పెరగాలి, బహు జాగ్రత్తగా పెరగాలి. తండ్రి ఉన్నవాడు ఎన్ని తప్పులు చేసుకొని వెళ్ళిపోయినా, ఎలాంటిది చేసుకొని వెళ్ళిపోయినా తండ్రి అడ్డుంటాడు అనుకుంటున్నావు. తండ్రి లేనివాడు గనుక నువ్వు చాలా జాగ్రత్తగా పెరగాలి అని అన్నప్పుడు ఆ మాట ఆకతాయి కుర్రోడు, కానీ ఆ మాటను ఆకతాయితనంగా తీసుకోలేదు. చాలా జాగ్రత్తగా పెరగాలి, తండ్రి లేనివారు చాలా జాగ్రత్తగా పెరగాలి కాబోలు అని తీసుకున్నాడు. ఎక్కడ ఏ మాట పడకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ వచ్చాడు. ప్రియమైన వర్లారా, ఒకనాడు అతని క్యాటరీ ఏంటి అంటే, ఒకప్పుడు ఆకతాయితనపు పిల్లవాడు, ఇప్పుడు చూస్తే ప్రధానిగా నిలబడ్డాడు. ప్రధానిగా నిలబడ్డాడు. ఆయన పేరు లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన అంటాడు, నా టర్న్ ఓవరు తోటమాలి మాట్లాడిన మాటలో దాగిపోయి ఉంది, దాన్ని నేను తీసుకున్నాను, నా అభివృద్ధి వైపు నేను చూస్తూ వచ్చాను, జాగ్రత్త వహించాను. విడిచిపెట్టవలసింది విడిచిపెట్టటం నాకు తెలియపరచబడింది. అందులో అభివృద్ధికి వెళ్తూ ఉన్నప్పుడు అభివృద్ధి కూడా ఎలాగ నాలోనికి ఆటోమేటిక్గా వస్తుంది అనేది అవగాహన అయింది. ఏ రోజున తండ్రి లేకపోయినా తండ్రి ఉన్నట్లుగా ఇంతవరకు రాగలిగాను అంటే తోటమాలి చెప్పిన మాట అన్నాడు లాల్ బహదూర్ శాస్త్రి తన సాక్ష్యంలో. ఈ రోజున నీ మహా అభివృద్ధి దేనిలోనూ దాగి ఉంది బిడ్డ, దేనిలోనూ దాగి ఉంది. లోకంలో విడిచిపెట్టవలసింది విడిచిపెట్టే, ప్రభువులో గుర్తుపెట్టుకోవలసింది గుర్తుపెట్టుకో. మహా అభివృద్ధిని చేపట్టు. మాకు నేర్పించండి, నేర్పించండి ప్రభు, నేర్పించండి. బాధ పెట్టే లోకంలో, కసురుకునే లోకంలో, నలుగులాట పెట్టే లోకంలోనే ఉన్నాం అయ్యా. సౌలు దావీదును తరుముతూ ఉంటే దావీదు సౌలును పట్టుకోగలడు, కొట్టగలడు, చంపగలడు. కానీ మీ మీద ఉన్న ప్రేమతో సౌలును విడిచిపెట్టేశాడు. అలా ఈ రోజున మీ మీద ఉన్న ప్రేమతో లోకంలో వదులుకోవలసినవి అనేకమైన ఉన్నాయి నాయన, ఉన్నాయి. ప్రతి ఒక్క బిడ్డకి అచ్చులు హల్లులు దిద్దించినట్లుగా జ్ఞాన పాఠాలు దిద్దించి మనం చేసుకొచ్చినాను.
అని పిల్లలమైన మేము నీ యొద్ద నేర్చుకోవాలి ప్రభు. యోసేపు తన 2 పిల్లల పేర్లు పెట్టి తన భవిష్యత్తును, తన జీవితమును మాకు పరిచయం చేసేసాడు. ఆత్మీయ పాఠాలు మాకు నేర్పించాడు. అవును ప్రభు, అవును తండ్రి, అవును. ఒక IAS కలెక్టర్ తను మర్చిపోగలిగినప్పుడే కుడి చేత పుత్రుడుగా నిలబడగలిగాడు. ఇక్కడ పౌలు దగ్గర చూసినప్పుడు విశ్వాసమును కాపాడుకోలేక హుమనయోను, అలెగ్జాంద్రియు వాడ బ్రద్దలైపోయినట్టు విశ్వాసంలో బ్రద్దలైపోయారు. మా జీవితాలు ఆ రీతిగా కాకూడదు తండ్రి. చేతులకు అప్పగిస్తుంది. కరకరించండి, కృప చేయండి బాబు. సహాయకుడు నీవయ్యున్నావు తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా మాతో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా, వందనాలు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో నేర్పించండి, బ్రతికించండి. మా పని వెండి బంగారంతో కూడింది. ఈ పుటము వేయబడిన పరిచర్యగా మిగలటానికి సహాయించి ఒకనాడు పరీక్ష దినము రోజున ఇబ్బంది పడకున్నట్లుగా కృపను అనుగ్రహించమని మనం చేసుకుంటున్నాం. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ సహాయకుడు నీవై ఉన్నావు కనుక వందనాలు చెల్లించుకుంటూ అయ్యా ప్రభులో జ్ఞాపకం చేసుకోవలసిన జ్ఞాపకం చేసుకుంటూ లోకంలో ఉన్నవి విడిచిపెడుతూ మర్చిపోతూ నీలో అభివృద్ధిని కొనసాగించగలిగే వారుగా ఉండగలగటానికి సహాయం చేయమని మనం చేసుకుంటూ ఈ కొద్ది విజ్ఞాపన ప్రార్థన స్తుతులను సాన్నిధ్యం చేర్చుకోమని యేసయ్య దివ్యనామం పేరిట మిక్కలు బ్రతిమలాడుచు వేడుకుంటూ స్తుతించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నా కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్యా, నీ కొరకు నేనేమి ఇవ్వగలనయ్యా. నా కొరకు ప్రాణమిచ్చిన నా యేసయ్యా, నీ కొరకు నేనేమి ఇవ్వగలనయ్యా. నా జీవితం అంకితమయ్యా, నీ కొరకు నేను జీవించదయ్యా. నా జీవితం అంకితమయ్యా, నీ కొరకు నేను జీవించదయ్యా. పూజింపదగిన దేవుడా, పూజకు అర్హుడా, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును, నిన్నే స్తుతింతును, నిన్నే కీర్తింతును. పూజింపదగిన దేవుడా. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం తోడయుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నువ్వు లేక నేను బ్రతకలేనయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. వందనాలండి, వందనాలమ్మా, వందనాలమ్మా.